న్యాయాధిపతుల గ్రంథం తీద్దాం 4వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము జరిగిస్తూ ఏం చేస్తుందంట, తీర్పు తీరుస్తూ ఉన్న ఒక ఉన్నతమైన స్థితిలో కనబడుతూ ఉంది. ఎవరంట? దేవుని సేవకురాలైన దెబోరా అనేటువంటి ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈమె ఏమంటూ ఉందంటే, ఒక వ్యక్తిని పిలిచి, ఎవరినంట, ఆ వ్యక్తి సామాన్యుడు కాదు, మరి బలమైన వాడు, పరాక్రమవంతుడు, మరి యుద్ధము చేయగల నైపుణ్యము గలవాడైనటువంటి బారాకు. చెప్తారు ఈ మాట. ఆ వ్యక్తిని పిలిచి, బారాకు అనే వ్యక్తిని పిలిచి, ఇదిగోనయ్యా, దేవుడు నిన్ను మరి ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా నిలబెట్టాడు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను నీకు చెప్పబోతూ ఉన్నాను గనక నువ్వేం చేస్తావంటే, ఈ ఇశ్రాయేలు జనాంగం పక్షముగా నీవే నాయకుడివై ఒక 10,000 మంది మనుషులను, ఎంతమంది అంట, ఈ 10,000 మంది కూడా మరి యుద్ధములో నైపుణ్యము గలవారు. చెప్తారు ఈ మాట. యుద్ధము తెలిసిన వారు. ఒకవేళ మనలను బలవంతంగా ఆ యుద్ధంలో డ్రెస్ ఉంటది కదా, అదంతా కూడా వేసి మన చేతికి కత్తో బాణము ఇచ్చి యుద్ధంలో నిలబడితే మనం యుద్ధం చేయగలము? ఎందుకని చేయలేము? దానికి సంబంధించిన నైపుణ్యత కానీ, చదువు కానీ, ఆ యొక్క అనుభవం కానీ ఏది కూడా మనకి లేదు కదా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 10,000 మంది కూడా యుద్ధంలో ఆరితేరిన వారు, యుద్ధం ఎలా చేయాలో వారికి తెలుసు అన్నమాట. నైపుణ్యము గల ఆ వ్యక్తులను, ఆ యొక్క సైనికులను వెంట పెట్టుకుని యుద్ధంలోకి వెళ్ళాలి అని ఈ దేవుని సేవకురాలు ఎవరితో చెప్తూ ఉందంట? బారాకు అనేటువంటి మరి యుద్ధము చేయగల, మరి ఆ యొక్క పరాక్రమం కలిగినటువంటి ఒక యోధుడితో పలుకుతున్న మాటలు ఇవి. మరొకరి ఇదే మాట చదవండి. 6వ వచనం. అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించాలి. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును నీ చేతికి అతనిని నేను అప్పగించదను. ఇది నా మాట కాదు గాని దేవుడు సెలవిచ్చిన, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేనేదో నీ మీద పగబెట్టు, లేకపోతే నీ మీద ఏదైనా దురుద్దేశము కలిగి మాటలు చెప్తున్నానని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, ఇవి దేవుడు బయలుపరిచిన మాటలు. దేవుడు నాకు తెలియజేశాడు. ఒక దర్శనంలో దేవుడు నిన్నే చూపించాడు గనక నీవు అర్జెంటుగా 10,000 మందిలో ఎక్కడెక్కడ మనుషులను తీసుకెళ్లాలో కూడా ఇక్కడ చాలా వివరంగా ఆ ప్రవక్తిని చెప్తూ ఉంది కదా. ఎక్కడి నుంచి అంట? నఫ్తాలి గోత్రం నుంచి, జబూలూను గోత్రం నుంచి. 2 గోత్రాలు ఎక్కడంటవి? నఫ్తాలి అనే గోత్రము, జబూలు అనే గోత్రం నుంచి ఇంచుమించుగా ఒక్కొక్క గోత్రం నుంచి 5,000 మంది యోగ్యులను, పరాక్రమవంతులను నువ్వు తీసుకుని ఈ 10,000 మందిని నీ వెంట పెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? ఆ తాబోరు కొండ దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలి. అక్కడ దేవుడే నీకు గొప్ప జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడని ఒక చక్కని మాటలు, ఎంతో అద్భుతమైన మాటలు ఆ యొక్క బారాకుకి తెలియచేసినప్పుడు, ఇప్పుడు బారాకు ఏం చేయాలండి? చెప్పాలి మీరు. ఎందుకంటే అన్ని విధాలుగా స్పష్టముగా, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా క్లారిటీగా ఆ విషయాలన్నీ కూడా బారాకు ముందు ఆ దైవ సేవకురాలు చెప్పినప్పుడు వెంటనే బారాకు ఏం చేయాలి? స్పందించాలి. ఎందుకని స్పందించాలంటే గనక ఈమె దేవుని సేవకురాలు గనక అనేక మందికి ప్రవచనాలు చెప్తూ ఉంది, అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉంది. ఈమె ప్రార్థన చేస్తున్న అనేక మందికి స్వస్థత కూడా కలుగుతూ ఉంది. ఈమె యొక్క పేరు ఇశ్రాయేలు దేశం అంతటా కూడా ఏమైందంట? వ్యాపించింది కదా. కాబట్టి ఈమె చెప్పిందంటే అక్షరాల జరుగుతుందని బారాకు కూడా తెలుసు కదా. ఇప్పుడు బారాకు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ యొక్క దైవ సేవకురాలు చెప్పినట్లుగా 10,000 మంది సైనికులను వెంట పెట్టుకుని సిసెరా మీదకి యుద్ధానికి వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వెళ్ళాడా?